అందరికీ వందనాలు. దేవుని మాటను మనం ధ్యానించుకుందాం. మనం నేర్చుకుంటున్న విషయాల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-8 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-8 వచనాలు. మరియు మీరు యుద్ధాల గురించి, యుద్ధాన్ని గురించి, సమాచారాల గురించి మీరు వింటారు. భయపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనం వెళ్తారు, రాజ్యం మీదకి రాజ్యం వెళ్తారు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. ఇక్కడ స్పష్టంగా మాట్లాడని విషయాలు భూమి మీద యేసు ప్రభు రాకక ముందు సూచనలుగా జరిగే విషయాలు. ప్రస్తుతం చలికాలం తగ్గుతూ ఎండాకాలం వస్తుందని ఎలా చెప్తాం? ఇప్పుడు నైట్ ఫ్యాన్ వేసి పడుకుంటున్నారు, ఫ్యాన్ లేకుండా. దాని అర్థం ఏంటి? వేడి వేడి పెరుగుతుంది కాబట్టి ఎండాకాలం వచ్చేస్తుంది అనేది మనకు అర్థం అవుతుంది. ఒక సూచన మన శరీరం గ్రహిస్తుంది. ఎండాకాలము వస్తుంది, వేడి పెరుగుతుంది అనే విషయాన్ని గ్రహించడం. ఇదే విషయాలు బైబిల్లో కూడా రాయబడి ఉంది. యేసు ప్రభు రాకకి సూచన. ఎలా జరుగుద్దో, ఏం జరుగుద్దో, భూమి మీద ఏం జరుగుద్దో విషయాలను రాశాడు. మనుషులు ఎలా మారుతాడో కూడా రాశాడు. అది 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 1 నుంచి మనుషులు ఎలా మారిపోతారనే విషయాన్ని రాసుకుంటూ వచ్చాడు. ఆఖరి రోజుల్లో అంటే ఈ భూమికి ఆఖరి రోజులు, భయంకరమైన కాలాలు, అపాయకరమైన కాలాలు వస్తాయని తెలుసుకోండి. ఎలా అంటే మనుషులు మొట్టమొదటి స్వార్థ ప్రియులుగా మారిపోతారు. ధనాపేక్షలు, ధనం అంటే ఇష్టంగా మారిపోద్ది అందరికీ. బెంకములాడు, లేనివి ఉన్నట్టు చెప్పేవారిలా మారిపోతారు. అహంకారము ఎక్కువ పెరిగిపోతుంది. అహంకారం, దూషకులు. మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే ఆఖరి రోజుల్లో మనుషుల్లో వచ్చే ఆ మార్పు ఏంటంటే దూషకులు, దూషణ. ఈ దూషించే స్వభావం చాలా ఎక్కువగా తీవ్రంగా పెరిగిపోతుంది ఈ ఆఖరి రోజుల్లో అనే విషయాన్ని బైబిల్ మనకి స్పష్టంగా అక్కడ చూపిస్తున్న విషయాలు. అయితే ఈ దూషణ అనేది మనిషి లోపల, అది పోయిన వారం మాట్లాడినప్పుడు ఎలా జరుగుద్ది అనేది, ఒక వ్యక్తి విషయం, ఒక వ్యక్తి గురించి ఆలోచన, మనకి నచ్చనిది ఏదైనా మన లోపల దూరిన తర్వాత, మన లోపల రసాయనిక చర్య జరిగిన తర్వాత అది బయటికి రావాలి అని అంటే దూషణతోనే వస్తేనే తప్ప మనకి తృప్తి ఉండదు. ఆఖరి రోజుల్లో మనుషులు ఎలా మారిపోతారంటే, వారిని ఏదైనా చెయ్యాలి, ఏదైనా అనాలి అంటే దూషణ ద్వారా వస్తేనే తప్ప మనిషి శరీరము తృప్తిపడదు. ఒకవేళ ఒక వ్యక్తిని ఏదైనా అనాలి అంటే, ఇప్పుడు నాకు ఏదైనా ఒక వ్యక్తి నష్టపరిచాడు అనుకుందాం. నష్టపరిచిన తర్వాత నేను ఆ వ్యక్తిని 2 రకాలుగా అంటాను. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి వల్ల నాకు ఇప్పుడు నష్టం జరిగింది, లోపలంతా ఒక రకమైన వేదన ఉంది, తెలియని నొప్పి ఉంది, తెలియని బాధ ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తిని నేను ఏదైనా అంటేనే తప్ప నా లోపల ఉన్న ఆ వేడి చల్లారదు. ఆ వేడి చల్లారాలంటే నేను ఖచ్చితంగా నేను అనే తీరాలి. ఇప్పుడు నేను అన్నా అనుకుందాం, ఆ నష్టపరిచిన ఆ వ్యక్తి నా ఎదురుగుండా ఉండగా, నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలి అని అంటాను. తీరుద్దా? నేను లోపల ఉన్నదంతా తలుచుకుని ఆడ అలా చేశాడు, నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలి అని గట్టిగా అరిచాను. వాయిస్ వచ్చింది గట్టిగానే. తీరుద్దా? తీరదు. నేను ఏదైనా దూషణ పదం వాడితేనే, దూషిస్తేనే నా లోపల ఉన్న ఆ ఆత్మ చల్లారుతుంది. ఆఖరి రోజుల్లో ఇది చాలా తీవ్రంగా పెరిగిపోద్దని బైబిల్ చెప్పాడు, చాలా ఎక్కువగా. ఈ దూషించే స్వభావంలో ఏంటేంటి చేస్తారు, ఎలా చేస్తారు అనే విషయాలు మనం పోయి మొట్టమొదటిది తిట్టడం, బాగా తిట్టడం. ఈ తిట్టడం అనేది ఆఖరి రోజుల్లో చాలా ఎక్కువ పెరిగిపోద్ది. రెండోది దాంట్లోని తిట్టుకోవడం. తిట్టడం వేరు, తిట్టుకోవడం వేరు. తిట్టుకోవడం అనేది ఆ మనిషినే తిడుతున్నాను అనే విషయం తెలియపరచకుండా, తెలిసి తెలియనట్టుగా ఏదైనా జంతువుని కానీ దేన్నైనా చూపిస్తూ లోపల లోపల తిట్టుకుంటూ ఆ వ్యక్తినే తిడుతున్నాననే విషయం తెలియపరచడం. ఇది తిట్టడం, ఈ తిట్టుకోవడం, ఈ 2 ఎక్కువగా వస్తాయి. రెండోది బూత్ పదాలు వాడుతూ దూషణ ఈ ఆఖరి రోజుల్లో ఎక్కువ వస్తుంది. మీరు గమనించారా? చిన్నపిల్లలు ఒకప్పుడు బూత్ మాటలు ఉండేవి కాదు, పెద్దోలే. అది కాక వయసులో పెద్దోళ్ళు ఎక్కువ వాళ్ళ నోట్లో వచ్చేవి.
తర్వాత క్రమేణా కొంచెం మధ్య వయసులోకి వచ్చింది. ఇప్పుడు చిన్న పిల్లవాడు కూడా బూత్ మాటలాడతాడు చూడండి. చిన్న పిల్లాడు ఆడికి మాటలు వస్తాయి. స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. ఆ వయసులో కూడా ఆడు బూత్ పదాలు వాడతాడు. విచిత్రం ఏంటంటే విన్న పెద్దవాళ్ళు కూడా ఏమనరు. అరే నువ్వు బూత్ మాటలు ఆడకూడదా, తప్పురా అనే పదాన్ని ఖండించరు. ఎందుకు ఖండించలేరంటే వాళ్ళు ఆడతారు. ఎవడు ఖండించగలుగుతారు? బూత్ పదాలు వాడకుండా ఉండేవాడు ఎవడైనా ఉంటే వాడు ఖండించగలుగుతాడు. ఇప్పుడు తండ్రే బూత్ పదాలు వాడుతున్నాడు అనుకోండి, పిల్లోడు బూత్ పదాలు వాడితే ఏమనగలుగుతాడు? ఆ! నువ్వు తిడుతున్నప్పుడు లేదేంటి అండా? ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ఎందుకు? అన్ని ఇప్పుడు కాలం మారిపోయింది. ఆడాగడు. నువ్వు తిట్టావు మరి మొన్న గుర్చేస్తాడు ఆడు. తండ్రి తిట్టాడంటే ఖచ్చితంగా పిల్లలకి వచ్చేస్తది తిట్లు. ఆ బూత్ పదాలు వాడుతూ దూషణ అనేది వస్తది. మూడోది అరుపులు, కేకలు ఎక్కువ వేయడం. ఈ దూషించే స్వభావం ఉన్నవారు అరుపులు ఎక్కువ అరిచి, కేకలను ఎక్కువ అరిచి ఈ దూషణ క్రియలో ఎక్కువ చూపించుకుంటూ ఉంటారు. నాలుగోది సొనగడం. బాగా సొనగడం అనేది ఒక భయంకరమైన ఒక వ్యాధి, జబ్బు. ఈ ఆఖరి రోజుల్లో ఈ సొనగడం అనేది తీవ్రంగా పెరిగిపోతుంది. దూషకులు ఇలాంటి స్వభావంలో ఉంటారు. ఐదో విషయం మనం నేర్చుకున్నాము, గొడవలు పడ్డం. ఫస్ట్ ఏంటి? గొడవలు పడ్డం. రెండోది గొడవలు పెట్టడం. గొడవలు పడేవాడు ఒకడైతే గొడవలు పెట్టేవాడు ఇంకోడు. ఈ రెండు పెద్దగా నాకు లేవండి. దేవుడు నమ్మిన తర్వాత గొడవలు పడట్లేదు అండి, గొడవలు పెట్టట్లేదండి. దేవుడు నమ్మిన తర్వాత కాస్త తగ్గింది. ఎంత తగ్గింది అంటే ఉందా లేదా? కాస్త ఉన్నా ఎక్కువ ఉన్నా ఒకటే. క్యాన్సర్ చిన్నదే అండి అంటే అవుద్దా? చిన్నదైనా పెద్దదైనా ఒకటే. ఇప్పుడు గొడవలు పడడం, గొడవలు పెట్టడం చిన్నదే ఉండండి అంటే కుదరదు. పాపం పాపమే. మూడోది దాంట్లో గొడవలు చూడడం. ఈ రెండు నాకు లేవు, కానీ గొడవలు పడతా ఉంటే చూడడం నాకు చాలా ఇష్టం. లోపల ఆ దూషణ స్వభావం ఉంటే ఇది నచ్చుద్ది. గొడవలు పడతా ఉంటే చూడడం ఎవరికి నచ్చుతుందంటే ఆల్రెడీ లోపల దూషించే స్వభావం ఎవరికైతే ఉంటుందో వారికి నచ్చుద్ది. గొడవలు పడతా ఉంటే చూడడం, గొడవలు పడతా ఉంటే వినడం, వీరికి నచ్చుద్ది ఆ విషయాలు. దూషకులు అనే స్వభావం లోపల ఉన్నవాడే గొడవలు చూడగలుగుతాడు, గొడవలు వినగలుగుతాడు, గొడవల్ని ఆనందించగలుగుతాడు. గొడవలు పడుతున్నప్పుడు నీలో నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా, అయ్యో ఎందుకు గొడవ పడుతున్నారు, పడకుండా ఉంటే బాగుండే అనే ఆలోచన వచ్చిన రోజు నీకు దూషణ లేనట్టు. కానీ ఆ గొడవలు చూస్తూ, ఆనందిస్తూ, వింటూ, తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, ఎవరు పడుతున్నారు, ఎందుకు పడుతున్నారు అనే ఆతృత పెంచుకునే కొద్దీ నీ లోపల దూషకులు ఉన్నారనే విషయాన్ని గ్రహించాలి. రైట్? ఇది ఐదు విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు మనం ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పాతకాలపు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ. ఉమ్మడిగా కుటుంబాలు చాలా ఎక్కువ ఉండేవి. ఇంటికి మొత్తానికి ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు. వాడు అమ్మ, నాన్న. అక్కడి నుంచి సంతానం ఉంటుంది. ఇంట్లో సుమారుగా 10 మంది, 15 మంది, 17 మంది, 20 మంది మొత్తం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఈ ఉమ్మడి కుటుంబాలు 10 మంది ఉన్నా, 15 మంది ఉన్నా, పిల్లలు, మనవలు, మనవరాలు బోల్డ్ మంది ఉన్నా, వీరందరూ ఎవరి కింద ఉండేవారంటే ఇంటికి ఎవరైతే పెద్దవాళ్ళు ఉండారో వాళ్ళ కింద ఉండేవారు. అమ్మ నాన్న పెద్ద వయసులో ఎవరైతే ఉంటారో వారి కింద ఎంతమంది పిల్ల బ్యాచ్ ఉన్నారో అంతమంది వారి కిందే ఉండేవారు. వారిని దాటి ఏది చేసేవారు కాదు, వారిని దాటి వెళ్ళేవారు కాదు. అంత మర్యాదగా ఉండేవారు ఆ రోజుల్లో. ఈరోజు ఉందా? ఉమ్మడి కుటుంబాలు కనిపిస్తున్నాయా? మొక్కలు అయిన కుటుంబాలే కనిపిస్తున్నాయి. మొక్కలైన కుటుంబాలు కదా. ఈరోజు అవి లేవు. ఆ రోజు ఎందుకు ఉన్నాయి, ఈరోజు ఎందుకు లేవు ఆలోచించండి. ఆ రోజు ఎందుకు ఉంది, ఈరోజు ఎందుకు లేవు మీకు ఆలోచన ఉందా? తెలుసా? ఆ రోజుల్లో ఓపిక ఉండేది. ఆ వయసుల్లో ఓపిక ఎక్కువ ఉండేది. ఆ రోజుల్లో మనుషులకి ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ, చాలా ఎక్కువ ఉండేది. ఈ రోజుల్లో లేదు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళంటే భయం, భక్తి, గౌరవం ఉండేది. ఈ రోజుల్లో లేదు. ఆ ఓపిక లేదు, భయం, భక్తి లేదు. సరే, కాలాన్ని బట్టి మనుషులు ఆలోచన మారుకుంటూ వచ్చింది అనుకుందాం. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు అనుకుందాం. ఆ రోజుల్లో ఉన్న ఓపికలు ఈ రోజుల్లో లేవు. ఆ రోజుల్లో ఉన్న మర్యాద ఈ రోజుల్లో లేదు. లేక ఉండడం వల్ల ఈ చిన్న భిన్నం అయింది. ఓపికలు అనేవి చాలా తక్కువ అయిపోవడం వల్ల వచ్చే సమస్యలు. ఓపిక అంటే పెద్దవారి కింద లేకపోతే ఉండే సమస్యలు ఈ దూషకులు పెరుగుతారు. ఒక ఇంటికి పెద్ద, ఆ పెద్దవారి కింద మనము అనే విషయాలు లేకపోవడం వల్ల కుటుంబాలు మొక్కలుగా అయిపోవడం వల్ల ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు. ఇప్పుడు
ఒకప్పుడేమో ఇంటికి ఎదురు పెద్దోళ్ళు ఉండరు. ఒక ముసలోడు చచ్చిపోతే ముసలిది పెద్దది, ముసలమ్మ చచ్చిపోతే ముసలోడే పెద్దోడు. ఆ పెద్దోడి కింద ఏదైనా అడిగి చేయాలి, అడగకుండా చేయడానికి లేదు. ఏదైనా ఏం చేయాలన్నా అడిగే అడిగే ఆయన దాటి వెళ్ళడం లేదు. ఇప్పుడు ఈ మొక్కలు మొక్కలు అయిపోయిన కుటుంబాల్లో నలుగురు ఉన్నారనుకుందాం. ఆ నలుగురు పెద్దోళ్ళే. ఎందుకు తెలుసా? భార్య ఏమో భర్త మాట వినదు, భర్త ఏమో భార్య మాట వినడు, పిల్లోడేమో తల్లి మాట వినడు, తల్లి ఏమో పిల్లల మాట వినరు. ఎవరికి వారు పెద్దోళ్ళు అయిపోయారు ఇప్పుడు. ఎవరికి వారికి పెద్దరికం వచ్చింది ఇప్పుడు. ఎవ్వరూ ఒకరి కింద ఉండే స్థాయి లేదు. ఈ ఓపిక లేకపోవడం వల్ల, ఈ పెద్దరికం లేకపోవడం వల్ల ఈ కుటుంబాలు సపరేట్ అయ్యి ముక్కలు ముక్కలు అయిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది జ్ఞానములు, అంతమందులు పెద్దవారు, అంతమందికి అన్నీ తెలుసు. అలా ఉంటుంది. నలుగురు పెద్దవాళ్ళు ఉంటే నలుగురు ఆలోచిస్తారు. ఒకరి కింద ఉండరు, ఒకరి కింద ఉండరు. అమ్మ నాన్న కింద పిల్లలు ఉండరు, పిల్లల కింద అమ్మ నాన్న ఉండరు. ఏది ఉండదు. ఎందుకంటే నలుగురికి అన్నీ తెలుసు. ఆ స్థాయి వచ్చేసింది. ఈ స్థాయి వచ్చేయడం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే పిల్లల దగ్గరకు వచ్చినప్పటికీ, పిల్లల దగ్గరికి ఈ పిల్లల దగ్గరికి వచ్చినప్పటికీ పెద్దరికం లేకపోయేసరికి, పెద్దవారు అనేవారు లేకపోయేసరికి పిల్లలు పాడవడం ప్రారంభిస్తుంది. ఈ దూషణ అనే స్వభావం పిల్లల్లో వచ్చేస్తుంది ఎక్కువ. ఎందుకు వస్తుంది అంటే ఇంట్లో నలుగురు పెద్దవాళ్ళే. మీ పిల్లలు మిమ్మల్ని ఎదిరిస్తారా, ఎదిరించరా? ఎదిరిస్తారా? ఎవరి పిల్లలు? ఎవరు గట్టి చెప్పండి, ఎవరి పిల్లలు? ఏ ధైర్యంతో ఎదిరిస్తారు? అసలు ఏ ధైర్యంతో ఎదిరిస్తారు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ ధైర్యం? నువ్వు పెట్టిన తిండి తింటూ, నువ్వు పెట్టిన బట్ట వేసుకుంటూ, నీ ఇంటి నీడ కింద ఉంటూ నిన్ను ఎదిరిస్తున్నాడంటే ఆ స్థాయి ఏంటి? ఎక్కడికి వచ్చింది ఇప్పుడు జీవితం? దూషణ ఎంతలా పెరుగుతుందో చూస్తున్నారా? ఆ పెద్దరికం లేకపోవడం వల్ల. ఇంటికి పెద్ద ఉన్నాడు రా, పెద్ద దాటి వెళ్ళకూడదురా అని చెప్పకపోవడం, నేర్పించకపోవడం వల్ల ఎంతకు వచ్చింది చూసారా? పిల్లల్లో ఆ దూషణ స్వభావం భయంకరంగా పెరిగిపోతుంది రోజుల్లో. ఒకప్పుడు మా డేస్ ఇప్పటికి, మా రోజుకి ఇప్పటికీ మా నాన్న ఎదురుగుండా మేము నోరెత్తి మాట్లాడం. ఆయన ఒక మాట అంటే, ఒక విషయం చెప్తే ఏదైనా అలా కాదు అంటే మేము ఎదురు సమాధానం చెప్పం. ఒకవేళ ఆయన చేసిన తప్పైనా, చెప్పింది తప్పైనా మేము ఎదురు సమాధానం చెప్పం. అలా నేర్పించారు. ఇప్పుడు ఆగుతారా ఎవరన్నా? ఊరుకుంటారా ఎవరన్నా? ఊరుక డాడీ నీకేం తెలీదు. ఆడెవడు అండంగా మాట అసలు. పక్కనే తల్లి ఉంటుంది, చెప్పుద్దా? ఏయ్ డాడీని ఎలాగంటావేంటి? చెప్పుద్దా? అందో. ఎందుకు? మమ్మీ అంటది అలాగా, మమ్మీ అంటది అలాగా. అలా ఆయన్ని నువ్వు కూడా అంటావు కదా అంటాడు. ఈ పిల్లల్లో దూషించే స్వభావం చాలా ఎక్కువైపోతుంది చూడండి. అమ్మ నాన్న దూషించే స్థాయికి ఎలాగొచ్చారు వాళ్ళు? అమ్మ నాన్న మాటకి వ్యతిరేకంగా వెళ్ళే స్థాయికి ఎలాగొచ్చారు వాళ్ళు? మీరిచ్చిన చనువు కాదు, మీరిచ్చిన ప్రేమ కాదు, మీ ఇచ్చిన గారభం కాదు వారిని పాటు చేసింది. ఈ పిల్లలు దోషకులుగా కింద మారిపోతున్నారు. జాగ్రత్త పడాలి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఈ పిల్లలు ఆఖరి రోజుల్లో, ఈ ఆఖరి దినాల్లో దూషించే స్వభావం పెరిగిపోద్ది తీవ్రంగా. చాలా అది చూస్తున్నప్పుడు గ్రహించాలి. ప్రభు రాకడ దగ్గరగా ఉంది. నీ పిల్లలు నిన్ను దూషిస్తున్నారంటే జాగ్రత్త పడు, ప్రభు రాకడ దగ్గరలో ఉంది. ఈ పిల్లల విషయంలో కొన్నిసార్లు కొన్ని విషయాలు నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. పిల్లల్ని పాడు చేసే విషయంలో వారు ఏది అడిగితే అది కొనే స్థాయి నీకు ఉందంటే ఖచ్చితంగా పాడైపోతారు పిల్లలు. ఏది కోరుకుంటే తెచ్చి పెట్టావా, నీ పిల్లలు నీ చేతులారా నువ్వు పాడు చేసిన వాడు అయిపోతావు. డబ్బు విలువ తెలీదు, సంపాదన విలువ తెలీదు, కష్టపడ్డ విలువ తెలీదు. తెలియకుండా వాడికి ఏది కావాలంటే అది తెచ్చి పెట్టావా, ఖచ్చితంగా నీ చేతులారా నీ పిల్లల్ని పాడు చేసేస్తున్నావు. జాగ్రత్త. పిల్లలు ఆ దూషకులు కింద మారడానికి కారణం తల్లిదండ్రులు ఒక కారణం ఎలాగో మీకు చెప్తాను చూడండి. ఒక పిల్లోడు వాళ్ళ అమ్మని గన్ను కొనవా ఆడుకుంటానికి, ఆడుకునే గన్ను కొనవా నాకు కొనవా అంటే నిర్మోహం వటం కింది వాళ్ళు వెళ్ళి కొనేశారు గన్ను. చాలా చిన్న విషయమే, దాని వెనకాల ఉన్న భయంకరమైన వాస్తవాన్ని చెప్తాను వినండి. పిల్లవాడు ఒక బొమ్మ అడిగాడు. ఏమడిగాడు? గన్ను అడిగాడు. నాకు కావాలి కొను. వాళ్ళ నాన్న నిర్మోహం పట్టక టక్కని దారా అని వెళ్ళి కొనుక్కుని తీసుకొచ్చాడు. 2 రకాల గన్నులు. ఒకటి కొడితే గోడకి వెళ్ళి అంటుకుంటుంది, ఇంకోటేమో బాల్లో బుల్లెట్లు బయటకు వస్తున్నాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి మామూలుగా పని మీద వెళ్తే ఆడు ఆ గన్తో ఆడుతున్నాడు.
రాగానే అనియా హ్యాండ్స్ అప్ అన్నాడు అలాగా గన్ పెట్టి. హ్యాండ్స్ అప్ అంటున్నాడు. నేను ఊరికే ఇలా చేతులు ఎత్తాను. వాళ్ళ అమ్మ చూసి ఒరే అన్నయ్య అలా అనకూడదురా తప్పురా అన్నది. అనిన తర్వాత నేను చేతి దించాను. పటక్కన కొట్టాడు బుల్లెట్ బాల్ గట్టి తగిలిలే. డిస్కా అన్నాడు మళ్ళాడు కొట్టి. ఇలా గన్ కొట్టి డిస్కా అన్నాడు. అరే అన్నా నేను. ఈ లోపల ఇంకో కొట్టేసాడు, తల మీద కొట్టి తగిలింది. ఎన్ని బాల్లో ఉన్నాయి అన్నీ కొట్టేస్తున్నాడు, ఆగట్లేడు. కొట్టి ఆనందిస్తున్నాడు. ఆడుకున్న తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతో మాట్లాడాను. ఇది ఆడు కొన్నాడు ఎందుకు అన్నాను. వాళ్ళ నాన్న ఎందుకు కొన్నారు ఆడుకోవడానికి అని. సింపులే కదా, పిల్లోడు గన్తో బొమ్మతో ఆడుకోవడం చాలా సింపుల్. ఇప్పుడు దాని అర్థం ఏంటో వాళ్ళు చెప్తాను చూడండి. ఆడు గన్ ఇలా పెట్టాడు, దాని అర్థం ఏంటి? నిన్ను కాల్చి చంపుతా. గన్ ఎందుకు పెడతారు? నిన్ను కాల్చి చంపుతా. నేను చేతులకి ఎంత దించగానే ఏం చేశాడు? బొమ్మతో ఆడలే. ఆడ మైండ్ ఏంటంటుంది? కాల్చు అంటే ఒక మనిషిని చంపు అంటుంది. ఆడి స్వభావంలో, ఇప్పుడు పిల్లవాడి స్వభావంలో తల్లిదండ్రులకి మీకు గన్నే మామూలు బొమ్మే. ఆడ మైండ్లో ఏంటో తెలుసా? నిజమైన గన్ అది. నేను కాల్చి చంపేస్తాను, కాల్చి చంపుతాను. ఈ క్రూరత్వం తల్లిదండ్రులు చేస్తారు. పన్ను ఇలాంటి పనికి మళ్ళీ బొమ్మలు ఇవ్వద్దు. పనికి వచ్చే బొమ్మలు కొనండి. బుర్ర పెట్టి తెలివితేటలు పెట్టి ఎలాగ ఆడితే తెలివితేటలు పెడితే ఇలాంటి బొమ్మలు కొనండి. ఇలాంటి కొనక ఈ గన్నులు పెట్టి ఆ రోడ్డు మీదకి వెళ్తాడు చూడండి. రోడ్డు మీద ఇప్పుడు దివాళీ వచ్చిందనుకోండి, ఆ రీళ్ళు పెట్టి కాలుస్తాడు చూడండి. ఎవరిని కాలుస్తాడు చెప్పండి? గాలిలో కాలుస్తాడు మనుషులనే. ఇద్దరు కొనుక్కున్నారంటే ఇద్దరు డిస్కౌంట్ కొట్టుకుంటూ ఆడుతూ ఉంటారు. నిన్ను చంపేస్తా, నువ్వు నన్ను చంపే. ఏమీ దొరకకపోతే కాకిల్ని పిట్టల్ని చంపుతానంటాడు. ఈ చంపే స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎవరు నేర్పిస్తున్నారు? తల్లిదండ్రులు కాదు, అమ్మ నాన్నే నేర్పిస్తారు ఆండ్లో దూషకుడిని తయారవడానికి. ఈ దూషణ అనే కొంచెం విషయం కూడా మీకు చెప్పి నేను ముందుకెళ్తాను. ఈ పిల్లలు ఇప్పుడే ఈ తరం ఎవరైతే ఉన్నారో పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి చూడండి, ఆడ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఏం గేమ్ ఆడతారు ఎప్పుడు చూసారా? ఆడు ఏదో ఆడతాడండి, మాకు తెలియదండి. మీకు తెలీదు. నీకు పుట్టిన పిల్లోడు ఆడు ఏం చేస్తున్నాడు నీకు తెలియదు, ఏం ఆడుతున్నాడో నీకు తెలియదు. మరి ఎందుకన్నా? ఆడు ఏం ఆడుతున్నాడు? ఈ ఫోన్లలో పబ్జి అనే గేమ్ ఆడతారు, ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఆడతారు. దాంట్లో 24 గంటలు ఎవరినొకటి కాల్చి చంపడమే. ఆ గేమ్ ఉద్దేశం ఏంటంటే ఎవరినొకటి కాల్చి చంపడమే. చంపడమే. ఇదే ఆడతారు పిల్లలు. చిన్న పిల్లవాడు ఈ చంపే గేమ్లు ఆడడానికి అనుమతి ఇచ్చిన తల్లిదండ్రులు ఏమనాలి? మరి చంపే ఆటలు ఆడకూడదురా నేర్పించాలా? పెద్దయ్యకి ఏం చేస్తాడు? ఇదే పేస్తాడు ఆ పనులు. చిన్నప్పుడు ఆ చంపడం వాడికి ఆనందం. అది బొమ్మే అవనివ్వండి, మానసికంగా నేను చంపుతున్నాను వాడిని అనే విషయం నూరు పోస్తూ పట్టించుకోకుండా ఉన్న ఈ తల్లిదండ్రుల్ని మరి ఏమనాలి? ఈ గన్ కల్చర్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అంతా మీరు కొన్ని కేసులు మీరు స్టడీ చేస్తుంటే, నువ్వు ఎందుకులా చంపావు అంటే నాకు గేమ్లో ఆడడం నాకు వచ్చి కాబట్టి నేను ఇలా చంపానని చెప్పారు. వారు ఆడుతున్న గేముల్లో ఎలా చంపాలో వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి నాకు వాళ్ళు చంపడం నాకు నచ్చింది, ఇష్టం వచ్చి నేను చంపుతున్నాను అంటున్నారు పిల్లలు. బోల్డ్ కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. అమ్మా బాబులు చంపించిన వారందరూ కూడా ఈ గేమ్లు ఆడడం వల్లే. ఎందుకంటే గేమ్ కల్చర్, గన్తో కాల్చడం, తల ఈ ముక్కలు అవడం ఆనందం. ఈ పైశాచికమైన ఆనందాన్ని ఆనందంగా ఆడుతూ ఉంటే తల్లిదండ్రులు చూసి ఒరే ఈ గన్ ఆటలు ఆడకూడదు, చంపే ఆటలు ఆడకూడదు అని చెప్పకపోవడం వల్ల పిల్లలు దూషకుల కింద మారిపోతున్నారు. ఈ దూషించే స్వభావం వారి లోపల వచ్చేస్తుంది. అది ఇది కనుక కంట్రోల్ చేయకపోతే రానున్న రోజుల్లో పిల్లలు క్రూరుల్లా మారిపోతారు. జాగ్రత్త పడండి. మీకు ఇవ్వబడిన పిల్లలు దేవుడిచ్చిన బహుమానాలు. ఆ బహుమానాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోతే అది మీ మీదే శాపమై మారిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి రోజుల్లో ఈ దూషించే స్వభావం చాలా ఎక్కువ వస్తుంది. పిల్లల్లో మరీ ఎక్కువ పెరిగిపోతుంది. ఇది జాగ్రత్తగా ఉండాలి. తర్వాత లక్షణం చెప్తున్నాను, 7వ లక్షణం. ఈ 7వ లక్షణం ఏంటంటే పిల్లల్ని తల్లిదండ్రులు దూషించడం. పిల్లల్ని తల్లిదండ్రులు దూషించడం ఈ ఆఖరి రోజుల్లో చాలా తీవ్రంగా పెరిగిపోయింది. తెలుసో తెలియకో, స్పృహ ఉందో స్పృహ లేకో కన్నవారు పిల్లల్ని దూషిస్తారు. ఎలాగంటే చీ పనికి మళ్ళీ దానా, తెలీదా నీకు? ఏం దానా,
పనికిమాల దాన. ఎవరిని? సొంత బిడ్డని. ఈడు ఎదవండి. ఈడు ఎదవ. ఈడు ఎదవ. ఈడు సోంబేరోడండి. ఇంకేమంటారు చెప్పు అక్క? నేనేమనరా? మంచిదానం అయితే. తల్లిదండ్రులు పిల్లల మీద వాడే ఆ దూషణ పదాలు, దూషించే పదాలు. పిల్లడు చదవకపోతే తల్లిదండ్రులు ఏమంటారు? ఏమంటారు? పిల్లోడు చదవకపోతే, సరిగ్గా మార్కులు రాకపోతే, ఒరే హోటల్లో కాఫీ కప్పులు కడుక్కుంటావు, కడుక్కుంటావు. అంత తీవ్రమైన పదం ఎలాగనగలుగుతావు నీ పిల్లోడిని? ఆ దూషణ ఎలా ఇవ్వగలుగుతావు? నీ కడుపు నుంచి వచ్చినాడు కదా, ఆ వ్యక్తిని, నీ కడుపు నుంచి వచ్చిన పిల్లవాడిని అంత దూషణ మాటలు ఎలాగనగలుగుతావు? ముద్దోడు, సోంబేరు, తాడిలా పెరిగావు, బుద్ధి లేదు. తాడిలాగా నువ్వు పెట్టిన తిండిగా పెరిగాడు మరాడు. మరి మళ్ళీ నువ్వే తిడతావు. ఈ తిట్టడాలు అనేది ఆఖరి రోజుల్లో దూషణ చాలా ఎక్కువైపోద్ది. తల్లి తండ్రిగా నువ్వు నీ పిల్లల్ని కనుక దూషించావా, అది శాపగ్రస్తులు అయిపోతారు. జాగ్రత్త. వాళ్ళ బతుకంతా నాశనం అయిపోద్ది. ఎందుకంటే తల్లిగా తండ్రిగా నువ్వే నీ పిల్లల్ని తిట్టావంటే వారు ఇంకేం ఎదుగుతారు? ఏం అభివృద్ధి పొందుతారు వాళ్ళు? తల్లిదండ్రుల నోటి నుంచి ఏ రోజు కూడా పిల్లల మీద దూషణ రావడానికి వీల్లేదు. ఒక్క మాట వచ్చినా అది ఫలించేస్తుంది. జాగ్రత్త. మీరే మీ పిల్లల్ని దూషిస్తూ ఉంటే అది ప్రమాదకరంగా తయారు చేస్తుంది. వీడు చదవడు 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 అంటే చదవడు. వీడికి మార్కులు రావు మార్కులు రావు మార్కులు రావు అంటే మార్కులు రావు. ఎందుకు? నువ్వు మాట్లాడుతున్నావు మాట, నువ్వు దీవిస్తున్నావు అలాగే నీ పిల్లడిని. వీడు ఏ రోజుకైనా చదువుతాడండి, ఏ రోజుకైనా ఇది మార్కులు తెచ్చుకుంటుందండి. ఆ మంచి మాట ఎందుకు రాదు? నీ పిల్లల్ని నువ్వే దూషిస్తూ ఉంటే, నీ పిల్లలు నువ్వే పొడుస్తూ ఉంటే, నీ పిల్లలు నువ్వే ఎదగలేకుండా చేస్తూ ఉంటే, ఆ దూషణ మాటలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎలా ఎదుగుతారు? వాళ్ళ జీవితంలో మంచి ఎప్పుడు జరుగుద్ది? తల్లిగా తండ్రిగా ఏ రోజు కూడా నీ నోటి నుంచి వారి పట్ల దూషణ మాట రావడానికి వీలేదు. అనట్లేదు. నీకు ఎంత కోపం వచ్చినా పిల్లల పట్ల దూషణ మాటలు మాట్లాడద్దు. నేను చాలా కుటుంబాలు చూస్తానండి. కోపం వచ్చిందంటే పిల్లల్ని ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడేస్తారు, ఎన్ని పదాలు అంటారో అనేస్తారు. ఇంకా దరిద్రం అంటే చెప్పనా, నీ భర్త మీద నీ కోపం వస్తే నీ పిల్లలు అయిపోయారు. నీ భర్త మీద నీ కోపం వస్తే నువ్వు మొట్టమొదటిగా నీ కోపాన్ని తీర్చుకునేది నీ పిల్లలే. నీ లోపల ఉన్న ఆ ఉక్రోషం తీర్చుకునేది నీ పిల్లలే. అనవసరంగా అన్యాయంగా బలేది నీ పిల్లలే. నోటుకొచ్చిన మాట అనేస్తావు, నోటుకొచ్చిన దురుసు మాట అనేస్తావు, నోటుకొచ్చింది అన్నీ అనేస్తావు పిల్లల్ని. నీ కడుపు నుంచి వచ్చిన పిల్లల్ని నువ్వు పెంచడం రాక వాళ్ళని దూషకుల కింద మారుస్తూ, వారిని దూషిస్తూ వారి జీవితాన్ని ఆపేదానిలో తయారైపోతున్నావు కదా. ఆఖరి రోజుల్లోనూ నీ పిల్లల్ని ఎప్పుడైనా నీ నోటి నుంచి అనకూడని పదం వచ్చిందా, ఏ మాత్రమైన ఒక్క తిట్టు వచ్చినా, నేను చెప్తున్నా చూడండి, మీరు గద్దించడం వేరు, వారిని దూషించడం వేరు. గద్దించడం వేరు, దూషించడం వేరు. ఇప్పుడు నేను ఈ మాటలు చెప్తున్నాను కాబట్టి అమ్మో తిట్టకూడదేమో అనుకోవద్దు. తిట్టాలి, కొట్టాలి, కానీ దాంట్లో దోషణలు రాకూడదు. మీరు వాళ్ళని ఖచ్చితంగా తిట్టాలి. వారు చేస్తే తప్పుడు పనులు అన్నీ ఎత్తి చూపిస్తూ తిడుతూ వారిని నేర్పించాలి. కాకపోతే మీ కోపాన్ని దాంట్లో చూపించి దూషణ మాటలు రావడానికి వీల్లేదు. నీ పిల్లల విషయంలో దూషణ ఏ రోజు కూడా రావడానికి వీల్లేదు. ఆ విషయాలు జాగ్రత్త పడుతూ, రానున్న రోజులు చాలా ఎక్కువ తీవ్రత పెరిగిపోతుంది కాబట్టి ఈ విషయంలో శ్రద్ధ వహిద్దాం. పిల్లల్ని తిట్టండి, గద్దించండి, కానీ ఏ రోజు కూడా వారి జీవితం పట్ల దూషించద్దు. ఎప్పుడు దూషించద్దు వాళ్ళని, పిల్లల్ని. రైట్. తర్వాత విషయంకి వస్తున్నాను, 8వ విషయంకి వస్తున్నాను. ఈ 8వ విషయం ఏంటంటే, బయటికి తిట్టుకోం, మనసులో దూషించుకుంటాం. చూడడానికి బయటికి ఏమేమి పెద్దగా దూషించాం మనం, కానీ లోపల ఆ దూషణ మాటలు వస్తూ ఉంటాయి. నోరు మూసే ఉంటుంది, కళ్ళు మామూలుగా ఉంటుంది, చూస్తూనే ఉంటాము, కానీ లోపల 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 తిట్టుకుంటాం. ఎప్పుడైనా అలా నోరు ఎప్పకుండా వచ్చారదా మనకి? వచ్చారదా నోరు ఇప్పుడు నేను ఎవడైనా తిట్టానుకో, నా నోటి నుంచి శబ్దం వస్తేనే, ఆ మాట వస్తేనే తిట్టాననే విషయం తెలుస్తుంది. ఇప్పుడు నేను నోరు ఎప్పకుండా నేను తిట్టుకోగలను లేదా? లోపల 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 మనుషుల్ని లోపల లోపల తిట్టుకునే ఒక స్వభావం మనం ఏమనుకుంటామంటే ఎవరికి తెలియదు. ఆడెనలే, ఆడు తెలియలే, వాడు చూడలే,
వాడు గ్రహించలే. నేను లోపల తిట్టుకున్నది వాడికి తెలియలే. వెర్రివాడివి. దేవుడు నీ హృదయ అంతరంగాన్ని గ్రహిస్తున్నవాడు, చూస్తున్నవాడు. ఏం మాట్లాడబోతున్నావు ముందుగా తెలిసిన వాడు యేసు ప్రభు. ఇప్పుడు ఎవడు చూడలే అంటావేంటి? ఎవడు వినలే అంటావేంటి? దేవుడు చూసాడు, వినేశాడు ఆల్రెడీ. నీ ఎదురుగుండా వ్యక్తికి తెలియలేదేమో నువ్వు తిట్టినట్టు. కానీ దేవుడు కౌంట్ చేసేస్తాడు. నువ్వు లోపల మనసు లోపల తిట్టుకున్నావు. ఇప్పుడు పోలీసోడు ఎదురుగుండా ఉన్నాడు అనుకోండి, పోలీసోడు ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, పోలీసోడిని డైరెక్ట్గా తిట్టగలుగుతావా? ఎలా తిట్టుకోవాలి? ఎప్పుడు లోపల తిట్టుకోవాలి పోలీసోడిని. బయట తిడితే అవ్వదు, కుదరదు. ఆడధికారి, ఆడికి అన్ని అధికారాలు ఉన్నాయి. ఆయన బయట తిట్టడం లేదు. ఇప్పుడు తిట్టుకోవాలంటే నేను ఖచ్చితంగా లోపల తిట్టుకోవాలి, మనసు లోపల. ఆ వ్యక్తికి అప్పుడు తెలియదు, కానీ దేవుడికి తెలుసు అనే విషయం. ఇప్పుడు అనుకుందాం, అత్త గయ్యాలి అనుకుందాం, అత్తమ్మ గయ్యాలి అనుకుందాం. కోడలు బయట తిడుతుందా? కోడలు, అత్త భయంకరమైన గయ్యాలి, కోడలు బయట తిట్టగలుగుతుందా? తిట్టుకోలేదు. ఎలా తిట్టుకున్నప్పుడు? లోపల 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 లోపల. అత్తగారు బయటికి వెళ్ళారు అనుకోండి, అప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసుకుని మా అత్త అని చెప్పి ఆ ఆక్రోషం తీసుకోవాలి కదా. ఇప్పుడు కోడలు గయ్యాలనుకుందాం, అత్త ఏం చేస్తుంది ఇప్పుడు? లోపల లోపల తిట్టుకోవాలి, అంతేనా? తిట్టుకోవాలా? తిట్టుకోకూడదు, కానీ ఏం చేస్తారు? తిట్టుకుంటారు. ఒకళ్ళు గయ్యాలైతే ఒకళ్ళు సైలెంట్గా లోపల తిట్టుకుంటారు, ఇంకోళ్ళు గయ్యాలైతే ఇంకో లోపల సైలెంట్ తిట్టుకుంటారు. ఇద్దరు గయ్యాలనుకున్నప్పుడు, ఇద్దరు గయ్యాలి అనుకున్నప్పుడు గొడవే లేదు, ఇద్దరు హాయి తిట్టుకోవచ్చు బయట కదా. లోపల లోపల తిట్టే అవకాశం ఉండదు. కానీ లోపల లోపల చాలాసార్లు మనం ఆ దూషించుకునే స్వభావం మన లోపల ఉంటుంది, బయట కనపడదు. బయట నోరు మాట్లాడదు, కానీ మన కళ్ళు మాట్లాడదు, కానీ మన లోపల అంతరంగాలో హృదయం లోపల తిడతాం చూడండి, దూషిస్తాం చూడండి. అది మనుషులు ఎవ్వరికీ కనపడకుండా తిట్టుకుంటాము. కానీ దేవుడు ఖచ్చితంగా రాసేస్తాడు ఆ విషయం. ఇదిగో పలానా రోజుని, పలానా టైంకి, పలానా వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు నీ మనసులో ఈ మాట అనుకున్నావు అని చూపించేస్తాడు డైరెక్ట్. ప్రతిదీ నోట్ అయిపోద్ది, ప్రతిదీ లెక్కరా తేలిపోద్ది. జాగ్రత్త. ఎవరికి తెలియట్లే కదా అనే అభిప్రాయంలో ఉంటే మాత్రం పొరపాటే, దేవుడు తెలిసిపోతుంది. జాగ్రత్త. ఈ లోపల లోపల తిట్టిన స్వభావం. తర్వాత లక్షణంకి వస్తున్నాను, 9వ విషయంకి. ఈ 9వ విషయం ఏంటంటే, ఈ దూషకులు చేసే పనుల్లో పశువుల్ని తిడతారు. ఎవరిని తిట్టారా? పశువుల్ని. పశువుల్ని తిట్టడం ఇదొక దూషకుడు లోపల ఉండే స్వభావం. దూషకుడు లోపల ఉండే స్వభావం ఏంటంటే పశువుల్ని తిడతారు. ఏ పశువుల్ని? మన ఇంటి దగ్గర ఉన్న పశువుల్ని. పిల్లు వచ్చి పాలు తాగేస్తే చిక్కటి పాలు ఉట్టి షు షు అని వదులుతారా? ఒక పదం అని అంటారా? పిల్లికి తెలుసా ఏమైనా ఆలోచన? పాపమాలు కష్టపడి కొనుక్కుని అసలే పాలు దొరకట్లేదు, కష్టపడి కొనుక్కుని పప్పు పెట్టుకున్నారంట, చెక్క మర పెట్టుకున్నారంట, మనం ఎందుకు తాగుదోలే, మనం ఇంకెక్కడ తాగుదాం అనుకుంటా. తెలుసా దానికి? నాకు ఆహారం సిద్ధపరిచారు, నేను తాగుతాను అంతే. దానికి అదో తెలుసు, ఇంకేం లేదు. నాకు ఆహారం దొరికింది, తాగుతాను. అది మీ ఇళ్ళ పక్కింటి వాడి ఎదురింటి వాడి సంబంధం లేదు దానికి. దానికి ఆహారం దొరికింది, తాగడమే. మనము బుర్ర ఉంది, బొద్దు ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ పిల్లిని తోలినప్పుడు ప్రశాంతం తోలుతామా? ఖచ్చితంగా చి చి మా ఇద్దరు పిల్లి అనని ఒక దూషించి అప్పుడు కానీ అన్నాం. ఈ పశువుల్ని దూషిస్తున్నాం అంటే ఖచ్చితంగా మన లోపల దూషకుడు ఉన్నాడు. పశువుల్ని దూషించే స్వభావం మనలో ఉందంటే ఖచ్చితంగా 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 ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చేస్తుంది, పూత వచ్చేస్తుంది, ఫుల్ కాయలు వస్తాయి. అవి ఏంటిది, ఏం బండ్లు అంటున్నారు? అలబండ్లు. మేము కొండముచ్చి అంటాం వాటిని, కొండముచ్చులు అంటాం వాటిని. మీరు అలబండ్లు అంటున్నారు కదా, అవి వచ్చేస్తాయి. ఇప్పుడు ఎవరికి నిద్ర పట్టలేవు, ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఎండాకాలం వస్తుంది, పైన మేడ మీద ఎండేసే రోజులు వస్తున్నాయి. ఇంట్లో ఉన్న సరుకంతా ఒకసారి అని ఎండలో వేసే రోజులు ఉంటున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎలాగ వస్తాయి, దూరుకుని వస్తాయి. తినేస్తూ ఉంటే ఎన్ని తిట్లు తిట్టాలో తిడతారు, అట్లని ఎన్ని బూతు మాట్లాడాలో ఆడతారు.
పశువుల్ని తిడుతున్నావు అంటే ఒకసారి ఆలోచించు. వాటికి ఏమైనా అర్థం అవుద్దా? వాటికి ఏమైనా నీ భాష వచ్చా? తెలుగు వచ్చా? ఒరియా వచ్చా? హిందీ వచ్చా? ఇంగ్లీష్ వచ్చా? ఏమీ రాదు. నువ్వు తిట్టావు, దానికి ఏం తెలుస్తుందా? పలానా ఆవిడండి అంత మాట అండిసింది అక్క అని చెప్పుద్దా? అలా వాళ్ళ పెద్ద అక్కకి వెళ్ళి, ఆ పశువు వెళ్ళి అంత పెద్ద బూతు మాట ఏమీ తెలియదు. మరలా వస్తుంది కావాలంటే, అది సిగ్గు లేకుండా చక్కగా వచ్చి తిని వెళ్ళిపోద్ది. నోరు పారేసుకుంటున్న ఆ పశువుల్ని దూషిస్తున్న లోపల అసలు కనీసం ఆలోచన లేకుండా వచ్చింది, తినేసింది, అయిపోయింది కదా. ఇప్పుడు తిట్టడంలో ప్రయోజనం ఏంటి? లాభం ఏంటి? ఆ తిడితే పోనీ ఆగుద్దా? చిచ్చి ఇంత మాట అంటే ఇంకెప్పుడు ఇంటికి రానంటదా? పోనీ ఏమంది ఇంకో గంటలో మళ్ళీ వచ్చేద్ది సింపుల్గా. దానికి తెలియదు. ఇప్పుడు పశువులను కూడా దూషించేవారు చాలా ఎక్కువ ఉన్నారు. బైబిల్లో దేవుడు ఈ సృష్టిని తయారు చేసిన తర్వాత, సృష్టి క్రమాన్ని తయారు చేస్తున్నప్పుడు ఈ పశువుల్ని పక్షుల్ని అన్నిటినీ చేసిన తర్వాత బాగున్నాయి అని చెప్తూ, నేను వీటిని దీవిస్తున్నాను చెప్తూ, మీరు ఫలించండి, అభివృద్ధి చెందనండి దేవుడు దీవించాడు అట్లని. ఎవరు? పశువుల్ని దేవుడు తయారు చేసిన తర్వాత పశువుల్ని దేవుడు దీవించాడు. ఒకసారి బైబిల్ నుంచి ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం వద్ద ఒకసారి 145 కీర్తన, బైబిల్లోంచి 145 కీర్తన 145 కీర్తన 9వ మాట. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము ఆయన చేసిన సమస్త కార్యాల మీద ఉంది. అంటే దేవుడు చేసిన సమస్తం వాటి మీద ఆయన కనికరం ఉందంట. మొట్టమొదటిది ఆయన తయారు చేసిన తర్వాత, ఈ పశువులను తయారు చేసిన తర్వాత మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అని దీవించాడు పశువుల్ని. ఈయన కనికరం అన్నిటిపైన ఉందన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, నా వైపు చూడండి. ఏ పశువులనైతే తిడుతున్నావో, ఏ జంతువులనైతే తిడుతున్నావో, ఏ పశువుల మీద నీ దూషణ అనేది వస్తుందో వాటిని తయారు చేసిన వాడు ఎవడు? ఎవరు తయారు చేశాడు? ఎవరు దీవించారు? దేవుడు తయారు చేసి దేవుడు దీవించిన పశువుల్ని ఎవరు తిడుతున్నారు? అంటే ఇండైరెక్ట్గా దేవుడు తయారు చేసిన ఆ సృష్టిని, దేవుడు దీవించిన ఆ సృష్టిని నువ్వు తిడుతున్నావంటే నువ్వు అవమానిస్తున్న ఆ సృష్టికర్తనే. దేవుడు పశువుల్ని తయారు చేసి దీవించి వదిలాడు. వాటిని నువ్వు తిడుతున్నావు, వాటిని నువ్వు దూషిస్తున్నావు అంటే పశువుల్ని ఖచ్చితంగా తయారు చేసిన వాడిని నువ్వు తిడుతున్నావు, అవమానిస్తున్నావు. ఈ పశువుల పట్ల ఒకసారి బైబిల్లో మాట చెప్తున్నావు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 10 మాట చూడండి. సామెతలు 12:10. నీతిమంతుడు తన పశువులు ప్రాణాలని దయతో చూస్తాడు. చాలు. నీతిమంతుడు ఏం చేస్తాడంట? రైట్. ఇప్పుడు యేసు ప్రభు మీకు ఏమవుతాడు? ఇంకా దేవుడు తండ్రి. ఈ తండ్రి సృష్టించిన పశువులు ఎవరివి? దేవుడివి, తండ్రివి. తండ్రి ఆస్తి ఎవరికి? నీకు, నాది. ఇప్పుడు ఈ పశువులు ఎవరివి? ఇప్పుడు ఈ పశువుల్ని ఎవరు తిడుతున్నారు? నీ తండ్రి తయారు చేసిన ఈ పశువుల్ని దయతో చూడకుండా తిడుతూ దూషిస్తూ ఉన్నావు అంటే ఖచ్చితంగా దేవుడు ఆ సృష్టిలో, ఆ సృష్టికర్త తయారు చేసిన ఆ పశువుల్ని, జంతువుల్ని నువ్వు అవమానకరంగా దూషిస్తున్నావు. కనికరం చూపించేవాడు, నీతిమంతుడు కనికరం చూపిస్తాడంట పశువుల పట్ల, జాలి చూపిస్తాడంట. జాలి. ఈ పశువుల పట్ల మీరు జాలి చూపించకపోయినా పర్లే, కనీసం దూషించద్దు వాటిని. అది సృష్టిలో ఒక భాగం. జంతువులు అనేవి సృష్టిలో ఒక భాగం. దేవుడు తయారు చేసిన, దేవుడు దీవించిన సృష్టిలో ఒక భాగం. ఈ భాగాన్ని నువ్వు దూషిస్తున్నావు అంటే ఆ సృష్టికర్త తయారు చేసిన వస్తువుల్ని దూషిస్తున్నావు అని అర్థం. ఒక రకంగా ఒక అవమానిస్తున్నట్టు. ఏ రోజు కూడా పశువుల్ని దూషించద్దు, ఏ రోజు కూడా పశువుల్ని తిట్టద్దు, ఏ రోజు కూడా పశువుల్ని హాని చేసే ప్రయత్నాలు చేయొద్దు కావాలని. అలాగని కోళ్ళు మేకల కోసం తినద్దని కాదు.
కావాలని లోపల కోపాన్ని అంతా తీసి కొట్టడాలు, గసడాలు, తిట్టడాలు ఇవేవి పశువుల పట్ల చేయొద్దు. ఆ క్రమం పాటిద్దాం. పిల్లలు అక్కడి నుంచి నేర్చుకుంటారు. ఉం? ఉం. తర్వాత విషయంకి వస్తున్నాను. 12వ విషయం. ఈ 12వ విషయం ఏంటంటే వస్తువుల్ని తిట్టడం. వస్తువుల్ని తిట్టడం. వస్తువులు ఎప్పుడైనా తిట్టారా? మనుషులు తిట్టడం తెలుసు, వస్తువులను తిట్టడం తెలుసా? మన లోపల ఉంటుంది ఇది. ఈ దూషకుడు అంటే ఈ దూషించే స్వభావం ఉన్న వారికి వస్తువుల్ని తిడతారు. వస్తువుల్ని కొత్త ఫ్రిడ్జ్ కొన్నారు, కొనిన దగ్గర నుంచి సరిగ్గా పనిచేయట్లేదు. ఆ పని చేయడం తీరుని బట్టి మీకు అంతా మనసంతా గలిబిలిగా ఉంది. అంత డబ్బు పోసుకున్నాం, పని చేయట్లే. ఇప్పుడు క్రమేణా ఏమవుద్దంటే, చిచ్చి దిక్కుమాల ఫ్రిడ్జు, ఏ ముహూర్తం కొన్నామో, ఎవడ ముఖం చూసుకున్నామో, దిక్కుమాలిన ఫ్రిడ్జు. అదేనే చేసిందా? దానికి ప్రాణం ఉందా? దానికి ఏం తెలుసా అసలు? ఆడెవడో మిషన్లు తెచ్చాడు, ఆడో పాటలు తెచ్చాడు, మొత్తం తయారు చేసి పెట్టాడు, ఎందుకో పని చేయట్లేదు. కానీ పని చేయకపోతే చూడు తిట్టు వస్తుంది. మనం వాడే ఫోన్లు ఫోన్లో నెట్వర్క్ రాకపోతే, ఫోన్ సరిగ్గా వినపడకపోతే, చిచ్చి ఇదేం ఫోన్ అబ్బా, దరిద్రపు ఫోను. చాలా సునాయాసంగా వస్తువులు తిడతామండి మనం. మన ఇంట్లో కనపడే వస్తువులు చూడండి ఎంత చక్కగా తిట్టేస్తాం మనం. మళ్ళీ వాడేది నువ్వే, తిట్టినా వాడేది నువ్వే, మళ్ళీ చక్కగా వాడతావు, ఏ మొహమాటం లేకుండా వాడేస్తావు. మళ్ళీ పని చేయకపోతే, పనికి రాకపోతే ఆ వస్తువుని తిడతా ఉంటావు చూడండి. అసలు ఒక్కసారి ఆలోచండి. జీవం కలిగిన నువ్వు, ప్రాణమున్న నువ్వు, బుర్ర ఉన్న నువ్వు, జ్ఞానం ఉన్న నువ్వు, ఏ జీవం ఏ జ్ఞానం లేని దాన్ని తిడుతున్నావు అంటే ఎంత మూర్ఖత్వం ఆలోచండి. మనిషి మెదడు ఎంత మూర్ఖంగా అయిపోయిందో ఆలోచండి. పెన్ను రాయట్లేదని పెన్ను తిడుతుంది నాకు ఆవిడ. 10 రూపాయలు పెట్టుకున్నాను, 2 రోజులు రాలేదు, ఇదేం పెన్ను బాబా అని పెన్ను తిడుతుంది. 10 రూపాయలు పెట్టిన పెన్ను 2 రోజులు కూడా రాలేదని చెప్పి గరుగ్గా కిరిక్కిరి అంటూ సౌండ్ వస్తుందని చెప్పి పెన్న విషయంలో పెన్ను తిడుతుందంటే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయింది మనిషి ఆలోచన. వస్తువులు ఎంత సింపుల్గా తిట్టేస్తామో. కుక్కర్ మూత పెడుతుంటే ఆ రింగు రబ్బర్ ఉంటుంది కదా, గ్యాస్కెట్, దాంట్లోంచి పుస్తకం సైడ్ నుంచి గాలి వచ్చేస్తుంటే గ్యాస్కెట్ ఇచ్చినోడిని తిట్టేసుకుంటుంది. అక్కడ ఆ గ్యాస్కెట్ని తిట్టేసుకుంటుంది, ఆ కుక్కర్ని తిట్టేసుకుంటుంది. ఎన్నాలోచి ఇదే కుక్కరు, ఒక కుక్కర్ మంచిది లేదు, ఇదేం కుక్కర్ బాబా, ఇది కుక్కర్ మొత్తం ఉడికింది తినేసింది. మళ్ళీ అది వేరే లెక్క, తిట్లు మాత్రం ఆపలేదు. వస్తువుల్ని చాలా తిడతారు మనుషులు పని చెయ్యకపోతే. ఎప్పుడు బాగా పనిచేసింది అనుకోండి చాలా తక్కువ చూస్తారు. ఎన్నాళ్ళ నుంచి వచ్చిందండి ఇది, మా అమ్మ ఇచ్చింది, మా అమ్మ నా పెళ్లి టైంకి ఇచ్చింది, ఇప్పటికీ పని చేస్తుంది పొగుడుతో బాగానే. ఇప్పుడు అంత నాణ్యమైన సరుకు రావు కదా, 2 రోజులు 3 రోజులు ఎగిరిపోయే సరుకులే వస్తాయి మనకి, రిపేర్లు అవ్వవు, అన్నీ నాసి రకం సరుకులే వస్తాయి. ఆ రోజులో సరుకులు బాగుంటాయి, ఈ రోజుల్లో సరుకులు బాగోవు. ఇప్పుడు ఆ సరుకు బాగోకపోతే, ఆ వస్తువు బాగోకపోతే తిట్లు. వాస్తవానికి ఆ వస్తువు పాపమేమీ మూట కట్టుకోదు, తిట్టిన నువ్వే పాపాన్ని మూట కట్టుకున్నది. జాగ్రత్త. వస్తువుల్ని ఏ రోజు తిట్టద్దు. కొంచెం ఆ టైంలో కొంచెం మెదడుని పెట్టి ఆలోచించండి, మీ బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. అరే ఇప్పుడు నేను ఈ వస్తువుని తిట్టడం వల్ల ఆ వస్తువుకి ఏమైనా నష్టం జరుగుద్దా, ఆ వస్తువు ఏమైనా పోనీ అమ్మో నన్ను తిడుతున్నారు బాగా పని చేసేద్దాం అని అంటదా? ఏమందు, ఎలాగుందో అలాగే ఉంటుంది ఆ వస్తువు, ఏం మాట్లాడదు. నువ్వు ఎన్ని తిట్టు ఎన్ని కొట్టు, నరక్కొట్టే ఏమందు. అలా స్వభావం మారకపోతే నువ్వు అని లాభం ఏముంది? వస్తువులు ఏ రోజు తిట్టద్దు. ఈ దూషకులు లోపల వస్తువుని తిట్టడం పాపం అంటలే, మళ్ళీ చెప్తున్నాను, వస్తువుని తిట్టడం పాపము అని అంటలే, నువ్వు పాపం మూట కొట్టుకుంటూ అంటున్నాను. ఈ లోపల దూషకును అనే స్వభావం లోపలుండి ఈ వస్తువులను తిట్టే స్వభావం నీ లోపల దూషకుడు అనే విషయం తెలియపరుస్తుంది అంతే. రైట్. 13వ విషయంకి వస్తున్నాను. ఈ 13వ విషయం ఏంటంటే శాపనార్థాలు అనండి. దూషకుడు అనేవాడు లోపల ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే శాపనార్థాలు. విన్నారు ఈ పదం?
శాపనార్థాలు. శాపనార్థాలు పెట్టడం, పెట్టడం, శపించడం, శపించడం. ఎవరు శపిస్తారు ఇంతకీ? ఎవరు శపిస్తారు? శపించే హక్కు ఎవడికుంది ఇంతకీ? ఎవడికుంది శపించే హక్కు? దేవుడికి శపించే హక్కు. ఆయన నోరు మూసుకున్నాడు పాపం. ఈ భూమి మీద ఉన్న మనుషులు మాత్రం చాలా సింపుల్గా శాపనార్థాలు పెడతా ఉంటారు, శపించడాలు. ఇది దూషకులు లోపల ఉన్నాడు అన్నకి ఒక రుజువు ఏంటంటే శాపనార్థాలు పెట్టేవారు. ఏ వయసు వాళ్ళు ఎక్కువ పెడతారు తెలుసా? ఆహా, ముసలోళ్ళే పెడతారా? అవును, ముసలోళ్ళు ఎక్కువ పెడతారు. ఎక్కువగా పెట్టేది ముసలివారే, తర్వాత మిగతా వారు కాదు. వాళ్ళు చాలా సునాయాసంగా పెట్టేస్తారు శాపాలతో. నన్ను అన్యాయం చేసినాడు నాశనం అయిపోతాడు. ఎంత మంచి దీవెన చూసారా? దీవెన. నన్ను అన్యాయం చేసినాడు నాశనం అయిపోతాడు. ఏంటి శాపం? శపించేవాడు, శపించడానికి అధికారం ఉన్నవాడు దేవుడు. ఆయన నోరు మూసుకుని ఉన్నాడు, కామ్గా ఉన్నాడు. ఏ అధికారం లేని మనము నోట్లోంచి శాపనార్థాలు పెడతాం. మనం శాపనార్థాలు పెడతాం బాగా బాగా. ఏ బస్ కిందో రైలు కిందో పడిపోతాడులే, ఏదో ఒకటి అయిపోయి పోతాడులే. ఎన్ని శాపాలు పెడతారో. విచిత్రం ఏంటి తెలుసా? ఎంత భయంకరమైన రోజుల్లో ఉన్నా అంటే, కన్న తల్లి కొడుకు మీద కోపం ఉంటే శాపాలు పెట్టేస్తుంది. తల్లే కొడుకు మీద కోపం ఉంటే, అంటే కొడుకు మీద డైరెక్ట్ కోపం కాదు, కోడల వల్ల కొడుకు మీద కోపం ఉంటే, వాళ్ళ మీద కనుక కోపం ఉంటే ఆడ పిల్లం అలాగైపోద్ది, వాళ్ళ పిల్లలు అలాగైపోతారు, వీళ్ళు నాశనం అయిపోతారు, ఏముండదు, వీళ్ళకి రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఎన్ని శాపాలు పెట్టాలో అన్ని శాపాలు, ఎన్ని రకాలు పెట్టాలో అన్ని రకాలు. మట్టి కొట్టిపోతారు అంటున్నారు. మట్టి అంటే ఏంటి? మట్టి కొట్టుకోవడం అంటే ఏంటి? సావడం అని అర్థం. చచ్చిపోయినప్పుడు వేస్తారు కదా మట్టి గోతులో, అది మట్టి కొట్టుకుపోతావని. మట్టి కొట్టు ఒక మంచి చావుని కోరుకునేంత శాపం ఇస్తున్నావు అంటే ఎంత దోషకురాలు ఆలోచవా, ఎంత దూషకుడు ఆలోచవా. ఆడ కాలు వచ్చి ఇరిగిపోద్ది, ఆడ ఫ్యామిలీ అంతా చిన్న భిన్న అయిపోద్ది, భార్య భర్తలు వేరే అయిపోతారు, పిల్లలు వేరే అయిపోతారు. ఎన్ని శాపాలు పెట్టాలో అన్ని రకాలుగా శాపాలు పెడతారు. ఈ శాపాలు పెట్టే ఈ స్వభావం ఉంది అంటే మీకు విచిత్రం చెప్తాను చూడండి. ఏ శాపం కూడా ఫలించదు. మనుషులు పెట్టే ఏ శాపం కూడా ఫలించదు. ఈడేం దిగొచ్చాడా పైనుంచి? నేను దిగొచ్చిందా? పోనీ రెక్కలు ఉన్నాయా? దైవత్వం కలిగి ఉందా? దేవుడయ్యి ఉన్నాడా? సాదా సీదా నీకులాంటి నాకులాంటి మనిషి. ఈడు చెప్పితే అయిపోద్దంటే వెరుతనమే. ఇంకా ఈ మనుషులు పెట్టే శాపం ఏవి ఫలించవు. భయపడద్దు. కానీ మీ నోట్లోంచి కనుక శాపం వచ్చిందా ప్రమాదం, జాగ్రత్త. శపించడానికి మీకు అర్హత ఇవ్వబడలేదు, మీకు అర్హత లేదు, మనకు అర్హత లేదు. ఏ వ్యక్తిని కూడా శపించద్దు. ఏ వ్యక్తిని ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మీరు ఆంధ్ర సైడ్ వెళ్ళారంటే చాలా చిన్న 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 విషయాలు కూడా శపిస్తారు అక్కడ. ఆంధ్ర సైడ్ మీరు వెళ్తే చిన్న చిన్న విషయాలకి, కరెంటు పోయింది అనుకుందాను. కరెంటు మాయదారి సచ్చినోడు ఇప్పుడు తీసేటండి కరెంటు. మాయదారి సచ్చినోడు ఇప్పుడు తీసేటండి కరెంటు. ఇంకా చెప్పి తీయాలా? రిపేర్లు రావా? ఎంత సింపుల్గా తిట్లు తిట్టేస్తారు. గ్యాస్ ఒకటి లేట్గా వచ్చాడా? గ్యాస్ తక్కువ ఉంది, సిలిండర్ తేలిగ్గా ఉంది, ఆడికి ఫోన్ చేస్తున్నాము, ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాం అంటాడు. 2 రోజులైనా 3 రోజులైనా రావట్లేదు. లోపల నుంచి వచ్చే ఆ దీవెన మాట్లాడేటప్పుడు ఏ మాటలు వస్తాయి? గ్యాస్ ఓడు ఏం మాటలు వస్తాయి? మంచి మాటలా? ఇంకేం పనులు ఉండవా ఆయనకి? హాస్పిటల్ పనులు ఉండవా? ఇంక నీ పని ఒక్కటేనా? సింపుల్గా తిట్టేస్తాం లేట్ అవుతే మాత్రం, సింపుల్గా శపించేస్తాం లేట్ అవుతే మాత్రం. ఈ శపించే గుణం ఉంటే మాత్రం లోపల దూషకుడు ఉన్నాడు, జాగ్రత్త. ఎవరిని పడితే వాళ్ళని, ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ నోరు ఉంది కదా అని శపించేస్తా ఉంటే ఒకరోజు వస్తుంది ఆ శాపం నీ మీద తిరగబడుతుంది, జాగ్రత్త. ఏ నోటి నుంచి అయితే ఏ శాపం అయితే శపించావో అదే శాపం నీ ఇంటి మీదకి వచ్చేస్తా, జాగ్రత్త.
ఇలాంటి ఎక్కడ కూడా శపించే ప్రయత్నాలు చేయొద్దు. దేవుని స్థానం తీసుకునే ప్రయత్నాలు చేయొద్దు. ఏ మనిషిని తిట్టొద్దు, ఏ సంస్థని తిట్టొద్దు, ఏ వ్యవస్థని తిట్టొద్దు, ఏ గవర్నమెంట్ని తిట్టొద్దు, ఏ రాజకీయ నాయకుని తిట్టొద్దు. దేన్ని కూడా శపించే ప్రయత్నాలు ఏ రోజు కూడా చేయొద్దు. శపించడం అనేది మహాపాపము. దేవుని స్థానం తీసుకుంటున్నట్టు జాగ్రత్త. ఏ రోజు కూడా ఏ వ్యక్తిని కూడా శపించద్దు. తర్వాత విషయంకి వస్తున్నాం, 14వ విషయంకి. ఈ దూషణ అనే విషయంలో స్వయాన్ని, సొంతాన్ని దూషించుకుంటారు. స్థాయి ఎలా మారిపోద్దంటే దూషణను వదలకుండా వారిని వారు తిట్టుకునేలాగా ఇంకేది ఉండదు. అంత అయిపోయింది. ఎంతమందిని తిట్టాలో అంతమంది తిట్టేశారు. ఎన్ని వ్యవస్థలను తిట్టాలో అన్ని వ్యవస్థలను తిట్టేశారు. ఎందరిని తిట్టాలో ఎందరిని దూషించాలో అందరినీ దూషిస్తారు. ఇంకా ఆఖరికి వచ్చేసాక మనిషి ఎవరిని దూషిస్తాడంటే స్వయాన్ని దూషించుకుంటాడు. నా కర్మ, నా రాత, నా బతుకు ఇంతే, నా బతుకులో దేవుడు ఇదే, నా బతుకు ఇంకెన్నటికైనా ఇదే. నిన్ను నువ్వు దూషించుకుంటావే, నిన్ను నువ్వు దోషంగా అప్పచెప్పుకుంటావే, నిన్ను నువ్వు తిట్టుకుంటావే, ఎంత మూర్ఖపు స్థాయిలోనో ఆలోచించవా? నిన్ను తయారు చేసిన వాడు ఎవడు? దేవుడు తయారు చేశాడు. నీ శరీరాన్ని, నీ ఆరోగ్యాన్ని చూస్తూ కాపాడుతున్న వాడు ఎవడు? నీకు ఏ అధికారం ఉంది నిన్ను తిట్టుకోవడానికి? పోషిస్తున్నవాడు దేవుడు అయినప్పుడు, చూసుకుంటున్నవాడు దేవుడు అయినప్పుడు, అన్నీ దేవుడు చూసుకుంటున్నప్పుడు నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు అంటే నా కర్మ అని, నా రాత అని, నా బతుకని ఏమనాలి మిమ్మల్ని? లోపల మనుషుల్నే తిట్టుకునే స్వభావం వచ్చేసింది. చాలా తీవ్రం అయిపోయి అందరూ అయిపోయాక ఆఖరికి తిట్టుకుంటాం మనమే. నా బతుకు ఇంకా మారదు. నిన్ను నువ్వు దూషించుకుంటున్నావంటే నీ బతుకు ఎన్నటికీ మారదు. ఎందుకంటే నీకు నువ్వే దూషించుకుంటావు ఈ విషయాల్లో. ఈ దూషణ ఆఖరి రోజులు చాలా తీవ్రంగా పెరిగిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దూషించే స్వభావం చాలా మనుషుల్లో పెరిగిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. నీ మీద నీకు విసుగొచ్చినా, నీ బ్రతుకు మీద నీకు విసుగొచ్చినా, నిన్ను నువ్వు తిట్టుకున్నా, ఈ ఆత్మహత్య అనేది అందుకే చేసుకోవద్దని బైబిల్ చెప్తుంది. మనకి ఇవ్వబడలే అధికారం. మనల్ని చంపుకోవడం కానీ, మనం తిట్టుకోవడం కానీ, మనకు మనం తిట్టుకునే దూషణ కూడా ఉండడానికి వీల్లేదు. నిన్ను నువ్వు ఏ రోజు తిట్టుకోకూడదు. తిట్టుకున్నారా ఎప్పుడైనా? తిట్టినారా? నా కర్మ అని, నా రాత అని, నా బతికింతే అని మిమ్మల్ని మీరు ఎప్పుడైనా తిట్టుకున్నారా? జాగ్రత్త, దోషకుడు లోపల ఉన్నాడు. నిన్ను నువ్వే తిట్టుకున్నావు అంటే బయట ఉండి తిట్టడం ఎంతసేపు? చాలా తక్కువ టైం. ఇది 14వ విషయం. ఆఖరి స్టేజ్ ఎలాగ వస్తుందంటే నిన్ను నువ్వు తిట్టిన స్థాయికి వచ్చేస్తుంది. 15వ విషయం చెప్తున్నాను. దీంతో ముగింపు. దూషణ జీవితం దీంతో ముగింపు. అందరినీ తిట్టుకుని వచ్చి 14వ అంశం మనం తిట్టుకుంటాం. ఆఖరిది వచ్చింది దీంతో ముగింపు. దైవ దూషణ. ఏంటది? మనిషి స్థాయి ఎలా అయిపోద్దంటే నెమ్మదిగా ఈ దూషణ అనే స్వభావం వదలకపోతే దేవుణ్ణి దూషించే స్థాయికి వచ్చేస్తారు. సృష్టికర్తని దూషించే స్థాయికి వచ్చేస్తారు. ఏం దేవుడో ఏంటో, దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఇవన్నీ దోషంలే. దేవుడి పైన విసుగు, దేవుడి పైన దూషణలు, దేవుడి మీద అనుమానాలు, దేవుడిని అనాల్సిన మాటలు అనడం. ఆఖరి రోజుల్లో మనం ఇది ఎక్కువ చూస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో జరుగుతుంది అదే. దైవ దోషంలో జరుగుతున్నాయి. ఈడొచ్చి వాళ్ళ దేవుడిని తిడతాడు, వాళ్ళ మనిషి వచ్చి వీళ్ళ దేవుడిని తిడతాడు. మనుషుని తిడుతున్నాడు, దేవుడిని తిడుతున్నాడు. దేవుడిని తిడతాడు. చూడండి, ప్రస్తుతం ఉన్న కాలంలో ఈ దైవ దోషంలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. నీ దేవుడిని ఒకటి తిడతాడు, వాళ్ళ దేవుడిని ఇంకోటి తిడతాడు. ఈ దైవ దోషణల మధ్యనే మనుషులు బతుకుతున్నారు. దేవుణ్ణి దూషిస్తున్నాం అనేది విషయాన్ని మర్చిపోతున్నారు. మనిషిని అడ్డం పెట్టుకుని, మనిషి మతాన్ని అడ్డం పెట్టుకుని దేవుణ్ణి దూషిస్తున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ దైవ దోషణ చాలా ఎక్కువ ఆఖరి రోజుల్లో పెరిగిపోతుంది. దేవుడు చేయకపోయాడా తిట్టుకుంటారు, అన్యాయం జరిగిందా తిట్టుకుంటారు, ఏ నష్టం జరిగిందా తిట్టుకుంటారు. ఈ దేవుణ్ణి కనుక ఒకవేళ తిట్టుకోవడం ప్రారంభించేవా నీ జీవితం అక్కడితో ఫుల్ స్టాప్, ముగింపు ఇదే. దూషణ ఎంత స్థాయికి జరుగుద్దంటే వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ వచ్చు. నువ్వు వదలకపోతే ఎక్కడ స్థాయికి వస్తుందంటే నిన్ను నువ్వు తిట్టిన స్థాయికి వచ్చి అక్కడి నుంచి ఇంకొక మెట్టు, లాస్ట్ మెట్టు, ఆఖరి మెట్టు దైవ దోషణకు వచ్చేస్తుంది. మన మెట్లు ఎక్కడికి వచ్చాయి తెలుసా? నిన్ను నువ్వు తిట్టిన వరకు వచ్చాయి. ఆఖరి ఒకే ఒక్క మెట్టు ఉంది, దైవ దూషణ. అది గనక వచ్చేసిందా నీ లైఫ్ ముగిసిపోయినట్టే, చాప్టర్ ముగిసిపోయినట్టే, ఇంక లేదు. అక్కడితో నీ జీవితం అక్కడ ఆగిపోద్ది.
ఏ రోజైతే దేవుణ్ణి తిట్టడం ప్రారంభించావో, ఏ రోజైతే దేవుణ్ణి దూషించడం ప్రారంభించావో, ఆ దూషణ స్వభావం వచ్చిందో, ఆ రోజుతో నీ జీవితానికి ఎండ్ పడిపోయినట్టే. ఇంక లేదు అయిపోద్ది. అక్కడితో క్లోజ్ ఇంక నీ లైఫ్. ఒకవేళ గనక ఈ దూషణ స్వభావం లోపల ఉండి వదలలేకపోతే ప్రభువుని అడుగు ఆ విషయంలో. 15 విషయాలు మాట్లాడాం. ఈ 15 విషయాల్లో మొత్తం అన్ని 13 వరకు అన్నీ బయట తిట్టేవి. 14వ విషయం నిన్ను నువ్వు తిట్టుకుంటావు. నిన్ను నువ్వు దూషించుకుంటావు. నీ జీవితాన్ని దూషించుకుంటావు. నీ బ్రతుకుని దూషించుకుంటావు. ఆఖరికి వచ్చినప్పటికి దేవుని కూడా దూషించడానికి నువ్వు వెనకడుగేయవు. ఇది దూషణ కలిగిన స్వభావం కలిగిన వ్యక్తుల్లో ఆఖరి రోజుల్లో, దేవుడు వచ్చే ఆఖరి రోజుల్లో మనుషులు ఇలా మారిపోతారు అనే విషయం స్పష్టంగా చెప్తుంది. ఇంకా ఎక్కడైనా లోపల ఆ దూషించే స్వభావం ఉంటే ప్రభు సహాయం అడుగు, ప్రభు విడుదలిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నీ రాకడ సమీపంగా ఉందని చెప్తున్నావు కదా, మీరు అతి త్వరలో ఈ భూమి మీదకి రాబోతున్నారని చెప్తున్నావు కదా, దానికి సూచనలుగా మీరు కొన్ని విషయాలు బైబిల్లో లెక్కించి పెట్టి ఉంచారు. ఆఖరి రోజుల్లో మనుషులు ఎలా మారిపోతారా అని. నిజమే, దూషకులు మేము చాలా ఎక్కువనే చూస్తున్నాం. తిట్టేవారు, తిట్టుకునేవారు, మనసులో తిట్టేవారు, బయటకు తిట్టేవారు. ఈ దూషణలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. చిన్న పిల్లలు కూడా ఈ బూత్ పదాలు వాడుతూ నేటి కాలంలో మేము చూస్తున్నాము, వింటున్నాం అన్నీ. అనేక మందిలో దూషణ కింద మారిపోతున్నారు. తెలియకుండా మనుషులు మనసులో ఈ దూషణ అనే స్వభావం వచ్చేస్తుంది. చాలామందిని తిడతాం, చాలా విషయాలను తిడతాం, చాలా సంస్థలను తిడతాం, చాలా ప్రభుత్వ కార్యాలను తిడతా ఉంటాం, అనేకుల్ని మేము తిడతా ఉంటాం, అనేకుల్ని మేము మనసులో తిట్టుకుంటూ ఉంటాం, శపిస్తూ ఉంటాం, మమ్మల్ని మేము తిట్టుకుంటూ ఉంటాం. ఆఖరికి నిన్ను కూడా దూషించే స్థాయి మాకు వచ్చేస్తుంది. సొంత పిల్లల్ని మేము దూషించుకుంటున్నాం అంటే మా పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. పశువులను దూషిస్తున్నాం అంటే మా పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. వస్తువులను దూషిస్తున్నామంటే మేము ఏ స్థాయిలో ఉన్నా మాకు అర్థమవుతుంది. మాలో ఆ వ్యాధి, ఆ మెదడులో ఉన్న ఆ వ్యాధి చాలా తీవ్రంగా ఉంది. జీవము లేని వాటిని కూడా మేము దూషించగలుగుతున్నామంటే ఎంత భయంకరమైన పరిస్థితిలోనూ మేము ఉన్నామో మాకు అర్థమవుతుంది. తండ్రి, ఇదిగో దూషించే స్వభావం ఎంతమందిలో ఉందో, ఎవరెవరికి ఉందో వారందరూ బలహీనతలని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. బలహీనతలపైన విజయం ఇవ్వడానికి ఈ భూమి మీదకి మీరు వచ్చారు కనుక, ఈ దూషణ అనే బలహీనత ఎంతమందికి అయితే ఉందో ఆ బలహీనతలపైన విజయం ఇవ్వమని అడుగుతున్నాం. ఏ ఒక్కరిని దూషించకుండా, ఏ మనుషుల్ని దూషించకుండా, ఏ వ్యవస్థల్ని, కుటుంబాలని దూషించకుండా, ఏ పశువుల్ని, వస్తువుల్ని కూడా దూషించకుండా, మనసులో కూడా దూషించకుండా, ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమతో చూసేవాళ్ళ, శాపము అనేది రానివ్వకుండా, వారిని వారు దూషించుకోకుండా, దైవుడిని కూడా దూషించకుండా, వారి మనసులు ఎప్పుడు నిమ్మలంగా ఉంచండి, నెమ్మదిగా ఉంచండి. ఎక్కడ కూడా త్వరపడి నోరు జారి దూషణ అనేది ఇవ్వకుండా వారి జీవితాలని కట్టుకుంటూ, వారి పిల్లల జీవితాలను కట్టుకుంటూ, ప్రతి విషయంలోని నీ మాటకు లోబడి ఆ దూషణ స్వభావం నీ చేతికి అప్పచెప్పుకుని, ప్రభు ఇదిగో ఎంతమంది అయితే నీ మాట వింటున్నారో వారందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకున్నాను ప్రభు. మనసులో ఎక్కడైనా వారు దూషించే స్వభావం ఉంటే ఆ స్వభావాన్ని తీసివేసి నెమ్మదిని, సమాధానాన్ని వారికి, వారి కుటుంబానికి ఇవ్వమని, మహిమ